ఇంకోటి ఏమిటంటే దీనివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా మనం దూరం చేసుకోవడం. యాక్చువల్గా మీరు ప్రశ్న అక్కడ అడిగారు. ఇప్పుడు ఈ ఇంత సాంకేతికత ఇంత టెక్నాలజీ వచ్చిన కాలంలో ఇప్పుడు ఈ నేను భగవంతుడు ఒక ప్రతిబింబం అని చెప్పి తెలుసుకొని మాత్రం ఏం చేస్తాం అనేది మిగులుతుంది. మన వాళ్ళకి ఏం చేశారంటే ఈ ప్రయోజనాన్ని కూడా దూరం పెట్టేశారు. ఆధ్యాత్మికం అనేది ఎప్పటికో కావాల్సి నీకు ఇప్పుడు దీంతో పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి దూరం పెట్టేశారు దాన్ని. నిజానికి ఆధ్యాత్మికత వల్ల మనకి వ్యవహారంలో వచ్చే అంత ప్రయోజనం ఇంకెక్కడ రాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అద్వైత సిద్ధాంతం వల్ల మనకి వ్యవహారంలో ఏం ప్రయోజనం అని చెప్పంటే మన అప్రోచ్ మారుతుంది, ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం మారుతుంది. ఎప్పుడైతే జగత్తు మిథ్య అని చెప్పి తెలుసుకున్నామో, మిథ్య అంటే మనం అనుకున్నట్టు ఏమంటే అనిత్యము ఉంటుంది కానీ అనిత్యము, అప్పుడు టెన్షన్ ఎందుకు పడతాం మనం? ఏది వచ్చినా కూడా వెళ్ళడానికే వచ్చింది, ఏది నిత్యంగా ఉండదు. ఇవన్నీ కూడా సముద్రంలో తరంగాలు వచ్చి వెళ్ళినట్టుగా అన్నీ వచ్చి వెళ్ళేవే తప్ప ఇవేవి కూడా వస్తుస్థితిలో ఉండేవి కావు అని తెలుసుకోవడం వల్ల మనం ఏ పరిస్థితిని మాత్రం చూసి ఎందుకు ఆందోళన పడతాం మనం. అలాగే ఇప్పుడు సాటి మనం ఏమంటాం, అందరూ సర్వమానవ సౌభ్రాతృత్వం, అందరూ సమానంగా ఉండాలి, అందరినీ గౌరవించాలి. ఇప్పుడు ఏ పరమాత్మ అయితే నా మనసులో ప్రతిబింబించాడో ఆ పరమాత్మ యొక్క మూర్త్యంతరాలే వీళ్ళందరూ. అంటే ఆ పరమాత్మనే ప్రతిబింబిస్తే వీళ్ళందరూ నా ముందున్నారు అని చెప్పి అనుకుంటే వాడు ఎంత చక్కగా వ్యవహరిస్తాడు అందరితో. అంటే నిజాన్ని దీన్ని మనసుకు పట్టించుకుంటే వాడు ఎంత చక్కగా ప్రవర్తించగలుగుతాడు. అలాగే ఒక వైరాగ్యం అనేది వాడికి ఖాయంగా వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటంటే ఏదో అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతాడని చెప్పే కాదు. వైరాగ్యం అంటే ఇది ఇలా ఉంటే మాత్రమే నేను సంతోషంగా ఉంటాను అని అనుకునే స్వభావం.